ఓకే. రైట్. ఎనీవన్ స్టార్టెడ్ అండి? చేశారా? నేను పంపించిన ఎక్సెల్ ఫైల్ని, ఎక్సెల్ ఫైల్లో అసలు ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేసేసారు అసలు? వాళ్ళ ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది వాడి కాన్సన్ట్రేషన్ 349 డేస్. వాడి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 349 డేస్ అవుతుంది. వీడు వచ్చే టైంకి ఈ పర్టికులర్ డెలివరీ ఈ డేట్నో అయ్యిందనో, లేకపోతే అప్పటికి 349 డేస్ అవడమో జరిగింది. 349 డేస్ అనేది అసలు అవ్వదు. అది వీడి నమ్మకం. కానీ ఇది ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. సో అందుకనే వీడు ఏం చేశాడు, మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నిటిని తీసుకున్నాడు. గైస్, యువర్ ఏబుల్ టు హియర్ మీ? Yes, sister. జావా సిస్టమ్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? వీడు నిజంగా ఇది ఇది నిజంగా నిజమా? ఆ 1.5 ఐక్యూఆర్ ఎట్లా ఇచ్చారు అనే క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. సరే వశిష్ట, మీరు చెప్తున్నారు బాగానే ఉంది. 1.5 ఐక్యూఆర్ కి దాటిన 1.5 ఐక్యూఆర్ కి కింద ఉన్నా కానీ అది అవుట్లయరే అంటున్నారు. అది 1.5 ఐక్యూఆర్ ఎట్లా చెప్పారు అంటే ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి ఒక నేమ్ ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ టోటల్ డేటా పాయింట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1000. 1001. 1001. 1001. టోటల్ డేటా పాయింట్స్. ఇక్కడ Yeah, మీరు 1001. పెట్టుకోవాల్సింది ఏంటి? 1001 కాదు, 1000. ఎందుకనే చెప్పండి. Oh, sorry. టైటిల్ ఇచ్చాను కదా. Title ఇచ్చాను. Sorry. 1000. నేను ఇంకా కరెక్ట్ గా చెప్పట్లా. బర్త్ డ్యూరేషన్ తీసేయాలి కదా. ఇది చేయాలి కదా. ఇప్పుడు ఆడు వాళ్ళ వైఫ్ కి కనుక్కుందాం అనుకుంటున్నాడు. ఎక్కడుంది అందరితో కంపేర్ చేస్తేనే తెలుసుకోవాలనుకుంటున్నాడు. అది కదా పాయింట్. సో ఇప్పుడు Okay. దీన్ని పక్కకు తీసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉన్నట్టు? 999. 999. ఎన్ని ఉన్నట్టు? 999. కౌంట్. చిన్న చిన్న ఫార్ములాస్, ఎక్సెల్ ఫార్ములాస్ రాస్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎన్ని ఉన్నాయండి? 999 డేటా పాయింట్స్ ఉన్నాయి. 999 అనేది ఈవెనా ఆడా? Odd. ఆడ్. సో Q2 అంటే ఏంటిది? నథింగ్ బట్ Q2 అంటే ఏంటిది? 50%. దానికి ఒక 50%. పేరు చెప్పాను, నేను ఒక Median. స్పెసిఫిక్ నేమ్ చెప్పాను. Median. మీడియన్. ఓకేనా? మీడియన్. అది ఎక్కడ వస్తుంది మీడియన్? నేను ఫార్ములా చెప్పాను కదా మీకు. ఆడ్ అయితే ఒకటి, ఈవెన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే మిడిల్ వాల్యూ కనుక్కుంటాం ఒకటి, ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక్కుంటే మీడియన్ వాల్యూని కనుక్కుంటాం ఒకటి. ఏదది? ఏది If చెప్పండి, it is ఎన్నో odd, పాయింట్? n plus 1/2 అంటే 1000/2. 500 వస్తుంది. ఆడ్ అయితే n+1/2 అంటే ఏది? n plus 1. n అంటే ఏది? సింపుల్ గా ఫార్ములా 999. వేస్తున్నాను నేను. n అంటే ఇది 999. +1 1000/2. బై 2. ఏది? 500 పొజిషన్ లో ఏముంది ఇక్కడ? చూడండి, ఇది కౌంట్ వేసాను నేను. ఇక్కడ 500 పొజిషన్ లో ఏముంది? 250. 260 250. 267 ఉంది చూడండి. Right. 2 దీన్ని కాదు మీరు minus. చూడాల్సింది. నేను ఇక్కడి నుంచి నెంబర్లు జనరేట్ చేశాను నేను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. Right. 502 అవుద్ది. ఓకే. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్ మిస్ చేశాను, మీరు ఎవరో నాకు అబ్జెక్ట్ చేయలేదు.
అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మరి అది పెట్టరా? ఉమ్? ఎంట్రింగ్ పొజిషన్. ఓకే, ఒకసారి చూడండి. ఈ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ ఎలా పెడతారు? హౌ యూ గోయింగ్ టు ఫిక్స్ దిస్ థింగ్? నార్మల్గా 1000 ఉన్నాయి కాబట్టి మనం ఫిల్టర్స్ లోకి వెళ్ళి పెట్టేసేయచ్చు అసెండింగ్ డిసెండింగ్ కాలమ్ సెలెక్ట్ చేసి. ఓకే, ఫిల్టర్ లోకి వెళ్ళి పెట్టేద్దామంట. అంటే 1000 ఉన్నాయి కాబట్టి అది చాలా ఎక్కువ ఉంటే మనకి కష్టం. ఎగ్జాంపుల్ ఎప్పుడంటే 13,000 ఉంటే వర్కౌట్ కావు. ఓకే, ఇక్కడ ఫిల్టరింగ్ అని పెట్టుకుని ఈ రోని క్రియేట్ చేసేసి ఇప్పుడు హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒక ఫిల్టర్ ని ఇక్కడ అప్లై చేసి ఆ దాని మీద ఫిల్టర్ ఉంది కదా ఇక్కడికి వచ్చి రిఫ్రెష్. సార్ట్ బై స్మాలెస్ట్ సార్ట్ బై లార్జెస్ట్ కానీ లార్జెస్ట్ లార్జెస్ట్. స్మాలెస్ట్ కానీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది ఈ కాలం మొత్తాన్ని, ఇక్కడ నుంచి కింద వరకు ఉండే డేటాను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారండి మీరు? ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు? ఎట్లా సెలెక్ట్ చేస్తారు కింద వరకు ఎక్సెల్లో? కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొడితే మీకు డేటా ఎంత వరకు కంటిన్యూస్ గా ఉందో అక్కడ వరకు సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశారు. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది. నా ఇప్పుడు మన పొజిషన్ ఏది? 500. 500 దగ్గర ఏముంది? 267. 267. ఇందాక కూడా అదే ఉంది కదా సిస్టమ్. 267 ఇందాకడ ఉంది ఉంది 500 అంటే అది పొజిషన్. ఒక కో ఇన్సిడెన్స్, మనకి సెట్ అయింది అలాగా. ఒక్కొక్కసారి అయిపోద్ది చూడు, ఏమి రాని వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు క్రాక్ చేసేస్తారో అట్లా. అందరికీ అవ్వదు, అన్నిసార్లు అవ్వదు. మనం మీడియాని ఐడెంటిఫై చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? మన దగ్గర ఉన్న డేటాని ఏదో డిసెండింగ్ లో కానీ డిసెండింగ్ లో కానీ పెట్టాలి. అది మ్యాండేటరీ థింగ్ కదా. సో ఇప్పుడు చూడండి, 500 దగ్గర ఏముంది మన దగ్గర? 267 ఉంది. ఓకే, సరే. ఇప్పుడు Q2 కనుక్కున్నాం. Q1 ఎట్లా కనుక్కుంటాము? Q1 ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? ఫామ్ లో చెప్పాను నేను మీకు, మర్చిపోయారా? ఏమన్నా మర్చిపోయారా? లేదండి, n ఇంటూ n-1/4 + 1. 1 into n-4 by n-1/4 4 plus + 1. 1 Q2 కి అయితే 2 into n-1 + 1/2 by 4 + 1. plus 1. Q3 కి అయితే 3 into n-1/4 plus 1. Yeah. ఇదేక ఇప్పుడు ఆల్రెడీ Q2 ఐడెంటిఫై చేశాం కదా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 into n-1 అంటే ఎంత? 990 Right. by 4 plus 1. 4 + 1. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తే ఎంత చెప్పండి? 2 into ఎన్నిసార్లు పోతుంది? 4 times 9 times 9. 499 plus + 1. 500. సరిపోయిందిగా. Yes. ఇప్పుడు అదే Q1 ని ఐడెంటిఫై చేయాలంటే 1 into 999 - 1 by 4 plus 1. 998/4 2 times 19 లో 4 times. తర్వాత 499 + 1. 4 టేబుల్ కదా, సారీ 499 ఎట్లా వచ్చేస్తుంది? ఓకే, సారీ 4 టేబుల్ కదా అది. 2 times 19 మిగిలింది. ఎన్నిసార్లు? 4 4 times times 38. ఎన్నిసార్లు మిగిలింది? 38. 9 ఎన్నిసార్లు అవుద్ది? times 9 times 9 times. పాయింట్ ఎంత ఉంటుంది? 20.5 ప్లస్ ఓకే 1 ప్లస్ 1 250.5. 250.5 లో ఏ పొజిషన్ ఏది ఉందో చూద్దాం ఒకసారి మనం. ఎంత పాయింట్ ఏంటిదండి?
50.5. 50.5. ఓకే, 250.5. 250.5. ఒకసారి చూడండి, 250లో ఏముంది, 260. 260 ఉంది. 251లో ఏముంది, 260 ఉంది. 252లో ఏముంది, 260. 260 అండి. 250.5లో ఏముంటది, 260 ఉండే ఛాన్స్ ఉంటుంది. 260నే ఉంటది, There is ఉండే no, ఛాన్స్ there ఏముంది, is no difference, right? ఇదే Same number ఉంటది. got same. ఓకే. ఏంటిది వాల్యూ ఎంత, 260. 260. 260. 60. ఓకే. Q3 ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం, 3 into n minus 1. 3 into n minus 1 by Q3 4 plus 1. 3 998 into by n 4 minus 1 by 4 plus 1. 3 into 998 by 4 plus 1. ఇక్కడ ఎంత వచ్చింది, 749.5 వస్తుంది. 2 4 98.5. 248. 9.5 ప్లస్ 1. ఇప్పుడు 250.5 ఇంటూ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, 750 ప్లస్ 1.5, 751.5. అదేగా గైస్, క్లియరా, Clear. 751.5 ఇక్కడ మనం వేద్దాం, 751.5. ఓకే, 751.5లో ఏ వాల్యూ ఉందో చూద్దాం. 751.5 ఏ వాల్యూ ఉందండి, 272. కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు 272.5. 272. 272. 272.5 వస్తుంది. 750, మన ఆన్సర్ ఏంటిది, 751.5. 1.5. ఓకే, ఇక్కడ మనం ఐడియలిస్టిక్ కండిషన్ లో చూసుకుంటే 272.5 లేకపోతే 272 లేకపోతే 273, ఈ 3 వాల్యూస్ లో ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకని చెప్పండి. ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చేసుకుంటారండి, ఆ రోజు పొద్దున్నే పుట్టినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 18th ఉందండి, 18th అయిపోయిన తర్వాత ఒక్క నిమిషానికి పుట్టారు అనుకోండి, మీరు ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 19th. 19th కి వెళ్తుంది. 19th కి వెళ్తుంది. ఇప్పుడు మీరు 18th కరెక్ట్ గా ఒక్క 2 సెకండ్ల ముందు పుట్టారు అనుకోండి, ఏ రోజుకి వస్తుంది, 18th కి వస్తుంది. ఓకేనా. 18th కి 2 సెకండ్లు. సరే, అట్లాగా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారు, ఓకే. మీకు అందరూ మీ డేట్ ఆఫ్ బర్త్ 12 అని చెప్పి 12 దగ్గర నుంచి విష్ చేస్తాం మొదలు పెడతారా, మధ్యాహ్నం 12 దగ్గర నుంచి, లేదు, ఆ రోజు ఎర్లీ అవర్స్ నుంచి. లేదు కదా. ఓకే, సరే, మీరు అర్ధరాత్రి 12కి పుట్టారు, అందరూ అర్ధరాత్రి మాత్రమే విష్ చేస్తారా, అర్ధరాత్రి విష్ చేస్తుంది, లేదు. లేదు కదా, ఇది ఇంకా పుట్టలేదు అని వెయిట్ చేస్తారా, కాదు కదా. సో ఈ డేట్ ని మనం జనరలైజ్డ్ మీనింగ్ లోకి తీసుకురావాలి. వీటికి ఏంటంటే సైంటిఫిక్ రీజన్లు ఉండవు, ఎందుకంటే కన్వీనియన్స్ ఎవడు వాడుకుని బట్టి వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాడు. సో నేను అందుకనే మీకు జనరలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా, అన్ని కవర్ అయ్యేటట్టు. మనకి 751.5 వచ్చింది, అయితే 272 తీసుకోవచ్చు, లేకపోతే 273 తీసుకోవచ్చు, లేకపోతే 272.5 తీసుకోవచ్చు. కానీ 272 ఎందుకు తీసుకున్నారు, 273 ఎందుకు తీసుకున్నారు, 272.5 ఎందుకు తీసుకున్నారు అనే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఇంటర్వ్యూ అడిగేటప్పుడు తలతెక్క వాళ్ళు ఉంటారన్నమాట. ఏమొచ్చిందంటే 272.5. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని యాక్యురసీగా వేసుకుందాం. ఇప్పుడు IQR ఎంత చెప్పండి, ఏముంది, Q3 minus Q1. 12.5. IQR ఎంత, 12.5 వస్తుంది. Q3 సారీ Q3 మైనస్ Q1. Q1 ఎంతండి, 5.5. సార్ Q1 కదా, వచ్చింది. మీరు Q2 వేసారు. Q2 వేసానా, 12.5 వస్తుంది.
I5 ఓకే తీసుకోవాలి రైట్. కదా. ఓకే రైట్. ఓకేనా, 12.5 వచ్చింది. ఇది ఐక్యూఆర్. మీ దగ్గర ఉన్న డేటాలో లోయెస్ట్ డేటా ఎంత అండి? హౌ యు గోయింగ్ టు ఐడెంటిఫై ది లోయెస్ట్ డేటా? స్కానింగ్ మోడల్ అరేంజ్ చేసిన తర్వాత మినిమం వాల్యూ ఎంత? 240. 240. మాక్సిమం వాల్యూ ఎంత? 303 లేకుంటే ఇది తీసుకుంటామా? 349 తీసుకుంటాం. 349 అసలు మనం కన్సిడర్ చేస్తున్నామా నిఖిల్? లేదు చేయట్లేదు. ఎక్స్క్లూడ్ చేయండి. 349 అనేది ఆడు టెస్ట్ చేయాలనుకుంటున్న డేటా. టెస్ట్ చేయాలనుకున్న డేటాను ఆడు అందులోనే కలిపేసి ఎట్లా స్టడీ చేస్తాడు? అప్పుడు ఆడికి ఒక కేసు దొరుకుతుంది కదా, ఆల్రెడీ 349 ఒకళ్ళు పుట్టారు అని కన్సిడరేషన్ వస్తుంది కదా. అర్థమైందని చెప్పింది మీకు? ఓకే. మాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ ఉన్న దాంట్లో? 303. 303. ఇప్పుడు మీరు బాక్స్ ప్లాట్ కావాల్సిన అన్ని వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయా? ఒక ఉన్నాయి. బాక్స్ ప్లాట్ ని గీయడానికి కావాల్సిన అన్ని వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయా? ఒకసారి చూడండి. అప్రాక్సిమేట్ గా గీస్తున్నాను, దీన్ని యాక్చువల్ గా ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదెంత? 240. ఇదెంత? 260 పాయింట్ సారీ 260. 260. ఇది 260. ఇదెంత? 303. ఇదెంత? Q3. Q3 272. 272.5. Q2 ఎంత? 267. మీడియం 500. 260. 260. 267. 267. Hmm. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ 999 వాల్యూలు ఉన్నాయి కదా, 999 ఉంది కదా, 999 వాల్యూస్ కదా. ఈ 999 వాల్యూస్లు ఈ 4 పార్ట్లలో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయినాయి? 4 ఈక్వల్ పార్ట్లోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నాకు మీరు ఏ పార్ట్ ఎక్కువ ఇరుగ్గా ఉంది, ఏ పార్ట్ తక్కువ ఇరుగ్గా ఉంది, ఈ 4 ఆర్డర్లో చెప్పండి నాకు. ఇది పార్ట్ 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుంటే ఏ పార్ట్ ఇరుగ్గా ఉంటుంది, ఏ పార్ట్ బాగుంటది? ఆ ఎక్కువ ఇరుకు దగ్గర నుంచి తక్కువ ఇరుకు వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి నాకు. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా అందరికి? చెప్పండి. అక్కడ మీరు చెప్పడానికి కావాల్సిన డేటా ఉంది. తక్కువ ఇరుకు ఉండేది బాటమ్ లో ఉన్న Q4, లోయెస్ట్ పాయింట్ 260 అనేది అక్కడ తక్కువ శాంపిల్స్ ఉంటుండొచ్చు. మీరు నాకు ఆర్డర్ చెప్పండి, 1 2 Just 3 4 ఆర్డర్ ఇండిపెండెంట్ గా ఎవరో చెప్పకుండా చాట్ లో పింక్ చేయండి. ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఎవ్రీ వన్ వాట్ ఈస్ ద రీజన్ ఆల్సో.
శ్రీకాంత్, ఎందుకో చెప్పు నాకు రీజన్. ఎలా ఎలా జస్టిఫై చేస్తున్నావు నువ్వు? రీజన్ అంటే ఇక్కడ మనకు వచ్చిన ఈ వాల్యూస్ ప్రకారంగా ఉమ్. Q3 Q2 అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. ఎలా చెప్తున్నారా కన్సిస్టెంట్ గా అంటే ఉంది అని? ఎలా ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని బుర్ర మీద 260 to కొట్టేస్తాను 260 ఒక్కొక్కరిని. ఇక్కడ నుంచి కానీ ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే మీరు ఐడెంటిఫై చేయడం రాదా మీకు? ఆ 303 లో నుంచి 272 తీసేస్తే ఎంత? 272 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది? దీని రూములు అది లెంతలు అనుకోండి. అది 272 లో నుంచి 267 తీసేస్తే, 267 లో నుంచి దీంతో తీసేస్తే, ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి మీరు. అవును మహేష్ అట్లానే అంటే ఐ మీన్ నేను చెప్పడం రాక ఫస్ట్ Q3 వస్తుంది కదా 267 లో నుంచి 260 తీసేస్తే తక్కువ స్పేస్ వస్తుంది. సెకండ్ 267 లో వచ్చేసరికి నుంచి 260 తీసేస్తే 7. ఈ 7. రూమ్ లెంత్ 7. ఓకే, ఈ రూమ్ లెంత్ 20. ఈ రూమ్ లెంత్ ఎంత? 5.2. 5.5 5.5. ఈ రూమ్ లెంత్ ఎంత? ఇది ఒక 28. వచ్చేసరికి ఇదొక 1 ఇదొక 27.5. 3 ఇదొక 30.5. 30. ఇప్పుడు చెప్పండి, ఏది ఇరుకైన రూము? 2 Q2 క్వార్టర్ Q2. Q2 Q3 Q2 నెక్స్ట్ Q2 minus కాదు. Q3. నేను ఇక్కడ ఇచ్చిన పేర్లు వేరు, మీరు 2 అట్లా వేరు. ఇది ఇది Hmm. ఇది Q3, ఇది Hmm. Q2, ఇది Q1. Q1. ఏ పార్ట్ అన్నిటికంటే ఎక్కువ ఇరుకు? పార్ట్ల ప్రకారం చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అందరికి అన్నిటికంటే Second ఏ part. పార్ట్ ఎక్కువ ఇరుకు? Second part. సెకండ్ పార్ట్ దాని తర్వాత Third. థర్డ్ పార్ట్ Third part. దాని తర్వాత ఫోర్త్ Fourth. దాని తర్వాత ఫస్ట్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి నేను అసలైన బాక్స్ ప్లాట్ ఎట్లా ఉంటుందో దాన్ని డ్రా చేస్తాను, చూడండి ఒకసారి. బాక్స్ ప్లాట్ లో అన్నిటికంటే పొట్టిదేది? Q2 ఈ పార్ట్. దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఈ అన్నిటికంటే విశాలమైంది ఇది. క్లియరా? ఓకే, ఇప్పుడు నేను ఈ ఉన్న డేటాలో నుంచి ఉన్న డేటాకి బాక్స్ ప్లాట్ నేను జనరేట్ చేస్తాను. నాకైతే ఇట్లా వచ్చింది సార్, పోస్ట్ చేస్తాను. సారీ, బాక్స్ ప్లాట్ నాకైతే ఇలా వచ్చింది, పోస్ట్ చేస్తాను. మీరు 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 పోస్ట్ చేయండి, మీరు పోస్ట్ చేయండి చూద్దాం. ఏమో రాంగ్ అయి ఉండొచ్చు, Yeah. నాది రాంగ్ అయి ఉండొచ్చు, మీది రాంగ్ అయి ఉండొచ్చు, చూద్దాం. చూద్దాం. ఓకే, రికమెండెడ్ చార్ట్స్ లోకి వెళ్ళి ఆల్ చార్ట్స్ లోకి వెళ్ళి బాక్స్ ప్లాట్ క్రియేట్ చేశారు. ఇదేనా వచ్చింది? ఒకసారి చూడండి. హలో, ఇంచుమించు అలా. ఇదేగా వచ్చింది. వశిష్ట మనకు హైయెస్ట్ నంబర్ 303 తీసుకున్నాం కదా, ఇది 290 పైన ఉన్న వాటన్నిటిని అవుట్ ఆఫ్ ద లైన్ పెట్టేసింది ఎందుకు? మనం మాట్లాడదాం ఆగండి. ఓకే, సో ఇది క్లియరా మీకు? బాక్స్ చూడండి, బాక్స్ దగ్గర మనం అనుకున్న వాల్యూలు ఉన్నాయా? బాక్స్ లో చూడండి, బాక్స్ లో మనం అనుకునే 260 267 272 మనం 260, మాన్యువల్ గా 270. క్యాలిక్యులేట్ చేసినవి అయ్యాగా. అయ్యే కదండి. 260 267 272. 270. నేను చెప్పాను కదా మీకు, 272 అనుకోవచ్చు, 272.5 అనుకోవచ్చు, 273 అనుకోవచ్చు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనకి ఎక్కడ మిస్ మ్యాచ్ వచ్చింది? అప్పర్ దాని దగ్గర, అప్పర్ బౌండరీలో మనం ఏటిల్ని అవుట్లయర్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలనే దాని దగ్గర మనకి ప్రాబ్లం వచ్చింది. క్లియర్ గైస్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Clear. Yes. ఓకే, రైట్.
సో ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఎట్లా ఏది అంటే ఆ, మ్, ఎట్లా చెప్పాలి ఇప్పుడు? ఓకే, రైట్ రైట్. ఇందులో Q1 స్టార్టింగ్ పాయింట్ ఏది, Q2 స్టార్టింగ్ పాయింట్ ఏది? Q1 స్టార్టింగ్ ఎక్కడ? 260 260 ఏంటిది? 260 Q2 స్టార్టింగ్ పాయింట్ 267 267 Q3 272 272 272. ఇప్పుడు మనకి Q3 దగ్గర Q1 దగ్గర నుంచి Q3 వరకు ఉండే మధ్యలో మనకి కన్ఫ్యూజన్స్ ఏం లేవు. కానీ ఏది అవుటరు ఏది లోయరు అని చెప్పి మెజర్ చేయాల్సిన దగ్గర మాత్రమే మనకి ప్రాబ్లం ఉంది. అంతే కదా? అంతే. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఓకే, ఈ పర్టిక్యులర్ వాల్యూ ఏదైతే ఉందో మనం బాక్స్ ప్లాట్ కి సంబంధించిన లోయర్ హయ్యర్ ఇవన్నిటిని చూసాం కదా మనం. ఓకే, సో ఒకసారి చూడండి. సో రైట్, ఓకే రైట్. ఇప్పుడు మనము దీని దగ్గర మనకి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, దీని దగ్గర కన్ఫ్యూజన్ లేదు. కానీ ఈ పాయింట్ ని మనం ఎట్లా డిసైడ్ చేయాలి, ఈ పాయింట్ ని మనం ఎట్లా డిసైడ్ చేయాలి అనే దాని దగ్గర మనకు కన్ఫ్యూజన్ ఉంది. ఓకే రైట్. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐక్యూఆర్ ఐడెంటిఫై చేసాము, Q1 ఐడెంటిఫై చేసాము, Q3 ఐడెంటిఫై చేసాము. Q2 ఇంకో నేమ్ ఏంటిది? మీడియన్ మీడియన్. మీడియన్. రైట్. ఇప్పుడు లోయర్ హింజ్ అప్పర్ హింజ్ అని చెప్పి రెండిటిని స్పెసిఫిక్ గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ తర్వాత లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అని చెప్పి మనం ఆల్రెడీ రెండిటిని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, Hmm. ఈ అవుట్లైర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనము ఈ బౌండరీస్ ని ఐడెంటిఫై చేయాలి. ఇది బౌండరీస్, ఈ బౌండరీస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దీన్ని మనం లోయర్ ఫెన్స్ అంటాము, లోయర్ ఫెన్స్ లేకపోతే లోయర్ హింజ్ అంటాము. దీన్ని అప్పర్ హింజ్ లేకపోతే అప్పర్ హింజ్ అప్పర్ లిమిట్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక యాక్చువల్ మినిమమ్ యాక్చువల్ మాక్సిమం వాల్యూస్ ని ఐడెంటిఫై చేసాం. ఆ రెండు వాల్యూస్ వేరు, గుర్తుపెట్టుకోండి. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, యా బస్. ఒకసారి చూడండి. ఇప్పుడు లోయర్ హింజ్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ది లోయర్ హింజ్? చెప్పండి. 1.5 టైమ్స్ ఆఫ్ ఐక్యూఆర్ IQR IQR. బేస్ మన Q1 నుంచి వెళ్ళి అది తీసేస్తే డౌన్ కి వెళ్ళిపోతుంది. నేను మీకు అవుట్లేయర్ కి ఏమని చెప్పాను? ఒకటి అవుట్లేయర్ అవ్వాలి అంటే ఏం రూల్ చెప్పాను నేను మీకు? 1.5 టైమ్స్ ఆఫ్ ఐక్యూఆర్ లోపల ఉండేవన్నీ కూడా నార్మల్, దీనికి బియాండ్ ఉంటే అవి అవుట్లేయర్స్ అని చెప్పా. ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను? ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పా. అంటే నథింగ్ బట్ ఏంటిది ఇది Q1, ఇది Q3 కదా. ఇప్పుడు Q1 మైనస్ ఏం చేయాలి? ఈ పాయింట్ ఐడెంటిఫై చేయాలంటే 1.5 ఇంటూ ఐక్యూఆర్ చేస్తే వచ్చేది ఏంటిది? ఈ బౌండరీ. లోవర్ ఈ బౌండరీ ఎప్పుడు వస్తుంది? Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్ చేస్తే వచ్చేది ఈ బౌండరీ. ఓకేనా? క్లియరా? ఓకే, ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేషన్కి వద్దాం. ఓకే, లోయర్ హింజ్ అంటే ఏం చేస్తామండి? Q1 Q1
Q1 Q1 minus మైనస్ minus 1.5 1.5 ఇంటూ into ఐక్యూఆర్ వాల్యూ ఎంత? IQR. Q3 minus Q. IQR. 12.5. ఎంత ఇది? 240. 12.5. 240. 12.5. అప్పర్ హింజ్. అప్పర్ హింజ్ ఎంత? హౌ యూ Q3 గోయింగ్ టు plus క్యాలిక్యులేట్ ఇట్? Q3 Q3 plus 1.5 into IQR. IQR. Q3 plus 1.5 times. 1.5 ఇంటూ ఐక్యూఆర్. ఐక్యూఆర్ ఇది ఎంత అండి? 291.25. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను రీరైట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరే చెప్పాలి, నేను ఒక్కొక్కరిని అడుగుతాను, మీరు చెప్పాలి. రఫ్గా ఒక డయాగ్రామ్ గీసిన, దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ నాకు ఒక్కొక్కరిలో చెప్పండి, అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పండి. ఓకే. లోయర్ హింజ్ వాల్యూ ఎంత కరుణాకర్? 241.25. ఎంత? 241.25. 241.25. ఓకే. Q1 ఎంత? Q1 260. 260. Q2 ఎంత? Q2 వచ్చి 267. శ్రీకాంత్. Q3 ఎంత? 272.5. 272.5. ఓకే. అప్పర్ హింజ్ ఎంత? 291.25. 291.25. ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మనం అవుట్లేయర్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏ వాల్యూస్ అయితే 241.25 కంటే తక్కువ ఉంటాయో, తక్కువ ఉంటుందో, ఏ వాల్యూస్ అయితే 291.25 కంటే ఎక్కువ ఉంటాయో అవన్నీ కూడా అవుట్లేయర్స్. outliers. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం జనరేట్ చేసిన చార్ట్ దగ్గరికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరేట్ చేసిన చార్ట్ ఎక్కడ ఉంది? దీన్నే దాని దగ్గర తీసుకెళ్దాం. ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ. ఒకసారి చూడండి. చూడండి 291 అనేది అవుట్లేయర్ గా చూపిస్తుందా లేదా? ఇక్కడ 290 అనేది 291 అనేది అవుట్లేయర్ గా చూపిస్తుందా లేదా? చూపిస్తుంది. దానికంటే ఎక్కువ ఉన్నాయి అన్ని కూడా అవుట్లేయర్స్. ఇక్కడ చూడండి Outliers. 240 అనేది అవుట్లేయరేగా. 240 Yes. అనేది మన డేటాలో ఉన్నది. ఓకే. ఇప్పుడు ఈ లెక్కన ఆయన పరిస్థితి ఏంటి మరి? అది కూడా ఓకే. In between వచ్చింది. అవుట్లేయర్ కంటే ఒక 40 పాయింట్స్ పైన ఉన్నాడా? ఎన్ని పాయింట్లు? ఎన్ని పాయింట్లు అండి? 50 ఒక రోజు 2 points. రోజులు కాదు కదా. ఇప్పుడు 37. ఎప్పుడు ఎగ్జామ్ లో 2 మార్కులు 3 మార్కులు వచ్చేవాడు 100 వచ్చినాయి అనుకో, ఏమని అడుగుతారు? నిజం చెప్పరా, చూసి రాసినావా? సమస్య లేదు, నువ్వు పాస్ అవడమే కష్టం. ఇన్ని మార్కులు వచ్చినాయి నీకు, అబ్బే నమ్మేదేలే. ఓకేనా? అది పరిస్థితి అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇది ఇంకో అసలు అవుట్లేయర్స్ ఉన్న డేటా ప్రకారం చూస్తే అసలు అవుట్లేయర్స్ 303 వస్తే ఓకే. అక్కడికి నేను ఎంత తీసుకున్నాను? 1.5 ఐక్యూఆర్ తీసుకున్నా. సరే అట్లా కాదు పో, 1.5 అందరూ అనుకుంటున్నారు, నేను 3 ఐక్యూఆర్ తీసుకుంటా. సరే 3 ఐక్యూఆర్ తీసుకుని చెక్ చేసుకుంటా నేను. పోనీ 3 అంటే అప్పుడు ఎంత? ఐక్యూఆర్ వాల్యూ ఎంత? 12.5. 12.5. 3 చేస్తే 36. 36. ఆ 36 యాడ్ చేసిన ఎంత వస్తుంది? 36 యాడ్ చేసినా కూడా
టూ 316 వస్తుంది 272 ప్లస్ 36 308 ఎంత వస్తుంది? 308 308 308 రావట్లా. సరే 5 IQ అరే పోనీ 60 60 అవుతుంది. అప్పుడు కూడా రావట్లా. 330 వస్తుంది. సమస్య లేదు, సంథింగ్ ఈజ్ ఫిషీ. గైస్ అండర్స్టూడ్? మీరు ఐక్యూఆర్ అని చూస్తే, మీరు మామూలుగా చూస్తే క్లారిటీగా ఉండదు మీకు. తర్వాత అయినా చూడడానికి ట్రై చేయండి. సో ఇది ఈ ఒక్క బాక్స్ ప్లాట్ లో మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వితౌట్ అ బాక్స్ ప్లాట్ ఏ బిజినెస్ ప్రెజెంటేషన్ కూడా ఉండదండి. మీరు ఎప్పుడన్నా మీ ఆఫీస్లో కానీ మీ కంపెనీలో కానీ చూస్తే చూడండి ఒకసారి. వితౌట్ బాక్స్ ప్లాట్ ఏదైనా బిజినెస్ రెవెన్యూ కానీ ఫినాన్షియల్ కానీ సిచ్యువేషన్స్ కానీ చూపిస్తున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జబుల్ టీమ్. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఏ గ్రాఫ్లోనూ ఉండదు. ఇంకా స్టాటిస్టిక్స్ హిస్టరీలో, స్టాటిస్టిక్స్ కానీ ప్రాబబిలిటీలో కానీ బాక్స్ ప్లాట్ కన్వే చేసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఏది కన్వే చేయదు. ఈ బాక్స్ ప్లాట్ లో నేను ఇంకో మ్యాజిక్ చూపించినాను మీకు, ఒకసారి చూడండి. బాక్స్ ప్లాట్ ని నేను ఇట్లా అడ్డంగా పడుకోబెట్టా. ఇది ఇందుట్లో మీకు ఇది కూడా తెలుస్తుంది. ఇది మీడియన్. ఈ డేటా ఎట్లా ఉంది, ఈ డేటా ఎట్లా ఉంది, ఇన్నిటిని స్టడీ చేయొచ్చు మనం. మల్టిపుల్ థింగ్స్ స్టడీ చేయొచ్చు. సో బాక్స్ విస్కర్ డయాగ్రామ్ ఆర్ బాక్స్ ప్లాట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సేమ్ ఇదే దాన్ని మీరు ఇప్పుడు మనం బాక్స్ ప్లాట్ క్రియేట్ చేశాం కదా, ఇటువంటి బాక్స్ ప్లాట్ ని నేను మీకు 3 ప్లేయర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చా. గుర్తుందా? హలో హలో గైస్, యువర్ ఏబుల్ టు హియర్ మీ Yeah. వాయిస్? Yes, yes. Yes, yes. అట్లాగే ఇది కూడా ఇచ్చాను నేను మీకు. ఒకటిని ఎందుట్లోకి పంపించాలి అనేది ఇచ్చాను, ఇంకొకటి 3 ఫుట్బాల్ ప్లేయర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చా కదా. ఏది? ఇదిగోండి, Yeah, ఏ player ప్లేయర్ one. తీసుకోవాలి. ఈ 6టికి మీరు బాక్స్ ప్లాట్లు క్యాలిక్యులేట్ చేయండి. అండర్స్టూడ్? ఇది మీరు క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు బాక్స్ ప్లాట్ కాన్సెప్ట్, అవుట్లయర్ కాన్సెప్ట్ మీరు ఇంటర్వ్యూలో చేయాలన్నా నిద్రలో లేచి అడిగినా కానీ మీరు క్లారిటీగా చెప్పాలి నాకు. ఫార్ములా కాదు, ఇక్కడ మనం ఫార్ములాలు ఏమన్నా డిస్కస్ చేసామా? నేను చెప్పిన ప్రతి ఫార్ములాకి కూడా థియరిటికల్ గా మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాలు ఏమన్నా ఉన్నాయి అనుకుంటున్నారా? ఒక్కొక్క పుస్తకం మీద రాసుకుని ఒక్కొక్క ఫార్ములాని 20-30 సార్లు రాయాల్సిన ఫార్ములాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? Everyone are clear with this particular concept? Box plots. Everyone are clear అండి? దానికి ఒక్కసారి రివిజన్ చేయాలి ఇది యాక్చువల్గా. ఓకే, క్లియర్ అంటే అంత టఫ్ గా ఏం లేదు, అర్థమవుతుంది, కొంచెం ప్రాక్టీస్ అంతే. నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. అక్కడ 1.5 QR 3 QR అనేది మనం డిసైడ్ చేసుకోవాలా ఇచ్చిన నేను మీకు డేటాని ఇందాక బట్టి? ఒకటి చెప్పాను, ఎవరైనా చెప్పండి అండి. ఎవరైనా చెప్పండి ఒకటే. నేను మీకు ఆ 1.5 IQRA మనం ఎందుకు తీసుకుంటున్నాము అని నేను ఆ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఇంటర్వ్యూ అని చెప్పాను మీకు. అవును, చెప్పారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక సైంటిస్ట్ అన్నమాట. ఆయన ఒక సైంటిస్ట్. సో అది యూనివర్సల్ వాల్యూ? ఓకే. ఓకేనండి. మీరు మీ దగ్గర ఇప్పుడు 6 డేటా సెట్లు ఉన్నాయి. 6 డేటా సెట్లకి కూడా మీరు చెయ్యాలి. ఓకే.